ఆవిష్కరించేటటువంటి కాండ సంసారమును తరించేటటువంటి మార్గం ఎలా ఉంటుందో చెప్పేటటువంటి కాండ కాబట్టి అలా ప్రయత్నం చేసినటువంటి యోగి పైకి బాహ్యంలో ఆయన అందంతో సంబంధం లేకుండా ఆయన పైకి ఎంత వికారంగా కనిపించిన ఆత్మ సౌందర్యం ఉన్నవాడెవరో వాడు నిజమైన సుందరుడు. ఎందుచేత అంటే ఆ ఉపాసన బలంతో నిలబడినటువంటి వ్యక్తి యొక్క సౌందర్యం ఆయన తేజస్సుగా ప్రకటనం కావడమే కాదు, ఆయన చిట్ట చివర సీతమ్మలో రాముణ్ణి రాముళ్ళో సీతమ్మని దర్శనం చేసి విశ్వమునందే విశ్వనాథుణ్ణి, విశ్వనాథుడు విశ్వము కన్న భిన్నుడు కాడన్న సత్యాన్ని ఎరుకలోనికి తెచ్చుకొని అద్వైతానుభూతి యందు ఓలలాడినప్పుడు పరమసుందరులైనటువంటి సీతారాముల్ని గుండెల్లో పెట్టుకుని తన సౌందర్యాన్ని అభివ్యక్తం చేసినటువంటి మహాసుందరుడిగా, హనుమ ఒక యోగి పుంగవుడిగా ఆత్మదర్శనం చేసినటువంటి మహాపురుషుడిగా ఒక వ్యక్తి జీవన ప్రస్థానంలో సంసారాన్ని తరించి చిట్ట చివర పరబ్రహ్మ దర్శనానికి ఉపాసనలో అంతర్ముఖ ప్రయాణం ఎలా చేయాలనేటటువంటి మార్గానికి సోపానాలు పరిచిన కాండ కాబట్టి సుందరకాండ అని పేరు పెట్టారు. సుందరకాండ తర్వాత వచ్చేటటువంటి కాండ యుద్ధకాండ. యుద్ధకాండలో ఇక బాహ్యమైనటువంటి సమస్త విషయ వస్తువుల మీద విరక్తిని పొంది ఇక ఏ విధమైనటువంటి అన్యమైన ఆలోచన లోపలికి రాకుండా రాక్షస సంహారం జరిగి లోపల రామచంద్రమూర్తి పట్టాభిషిక్తుడయ్యేటటువంటి కాండ యుద్ధకాండ. తదనంతరం ఇక దేవతలందరూ దేవతా కార్యం పూర్తయిందని సంతోషించేటటువంటి కాండ ఉత్తరకాండ. అంటే వచ్చినటువంటి ప్రయోజనం పూర్తయిపోయి ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేదు అన్న విషయం నిర్ధారణ అయ్యేటటువంటి కాండ ఉత్తరకాండ. అందుకే మహర్షి పేర్లుంచేటప్పుడు నేను మిగిలిన కవులకు మార్గదర్శనం చేస్తూ పేర్లుంచుతున్నాను అన్నారు. అలా ఉంచాలి అంటే అది కేవలం రామాయణంలో ఉన్నటువంటి కథావస్తువుని బట్టి కాండలకి పేర్లు నిర్ణయం చేస్తే ఎప్పటికీ కూడా అది మిగిలిన వారికి ఆదర్శవంతంగా ఉండే అవకాశం ఉండదు. అందరూ కథాభాగాన్ని బట్టే పేర్లుంచవలసి వచ్చింది. అలా ఆలోచన చేసినప్పుడు అసలు ఆ కాండలలో సుందరకాండ అనేటటువంటి పేరు దగ్గరికి వస్తే తప్ప ఆయన ఆ కాండలకు పేర్లు ఉంచినటువంటి వైభవం అర్థం కాదు. అందుకే సుందరకాండ అంత గొప్ప కాండ అయింది. కేవలం సుందరకాండ మహర్షి పేర్లుంచినటువంటి క్రమాన్ని బట్టే కాదు. ఎందుచేత సుందరకాండ అయింది అన్నదానికి బహుసుందరమైనటువంటి శ్లోకాన్ని ఇచ్చారు. సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందరం కపి, సుందరే సుందరం మంత్రం, సుందరే కిమ్న సుందరం. అసలు సుందరకాండలో సుందరం కానిదేముంది? సుందరే సుందరో రామ, రాముడి లాంటి సుందరుడు లోకంలో ఉండడు. ఎందుచేతంటే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఎక్కడైనా లోకంలో ఒక అందమైనటువంటి పురుషుణ్ణి చూసి ఒక స్త్రీ మోహించడం అన్నది లోకంలో సాధారణంగా ఉండేటటువంటి విషయం. కానీ రామచంద్రమూర్తి యొక్క సౌందర్యం ఎంత గొప్పది అంటే అన్నిటినీ విడిచిపెట్టి పరబ్రహ్మాన్ని చేరుకోవాలని అరణ్యములకు వెళ్ళి తపస్సు చేసినటువంటి మునులు కూడా రామచంద్రమూర్తి యొక్క దర్శనమైనంత మాత్రం చేత రాముని యొక్క సౌందర్యానికి వశపడి మోహించారు. ఆయన పురుషుడు, మేం పురుషులమన్న విషయాన్ని కూడా మరిచిపోయారు. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. అంతటి సుందరాకారుడు. ఆంతరముగా చూస్తే అసలు రాముని యొక్క గుణములు అద్వితీయములు. అందుకే రామాయణ ప్రారంభంలోనే నారద మహర్షి వచ్చినప్పుడు వాల్మీకి అడుగుతారు, కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్, ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః, చారిత్రేణి చ కోయుక్తః, సర్వభూతేషు కోహితః, విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః, ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః, కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే అని అడిగారు. 16 గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి మనుష్యుడు ఈ కాలమునందు ఎక్కడ ఉన్నాడో నాకు చెప్పమన్నారు. ఈ కాలమునందు 16 గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి మనుష్యుడిగా రామచంద్రమూర్తిని ఆనాడు నారదుడు వాల్మీకి మహర్షితో చెప్తే సంక్షేప రామాయణం వచ్చింది. బాహ్యంలో ఎంత అందగాడో ఆంతరమునందు అంత సుగుణాభిరాముడు. అందుకే సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కథ,
పరమసుందరి, బాలాత్రిపుర సుందరి, అయోనిజ. ఆ తల్లి మనుష్యకాంతగా జన్మించినది కాదు. అందుకే రామచంద్రమూర్తితో కలిసి అరణ్యవాసానికి వెళ్ళిన తరువాత మంత్రి అయినటువంటి సుమంత్రుడు అరణ్యానికి వెళ్ళి సీతారాములు ఎలా ఉన్నారు అన్న విషయాన్ని చూసి తిరిగి వచ్చి కౌసల్యతోటి దశరథుడితోటి మాట్లాడుతున్నప్పుడు ముందు మా కోడలు ఎలా ఉంది అని అడిగారు. కొడుకు కాదు. ఎందుచేత అంటే తన కొడుకుని నమ్ముకుని వచ్చినటువంటి పిల్ల, ఆ పిల్ల సంతోషంగా ఉండగలుగుతోందా అరణ్యంలో అని అడిగితే సుమంత్రుడు అంటాడు, బాలేన రమతే సీత బాలచంద్ర నిభానన రామ రామే హ్యదీనాత్మ విజనేపి వనేసతి అంటాడు అయోధ్యకాండలో. ఆమె సాక్షాత్తు బాలాత్రిపుర సుందరి. ఆ తల్లి లలితాపరాభట్టారిక, ఆమెయే జగన్మాత అయినటువంటి శ్రీ మహాలక్ష్మి, అయోనిజ. అందుకే తానే అనసూయమ్మతో చెప్పుకుంది, నేను పుట్టినప్పుడు నేనే పేరుంచుకున్నాను, సీత అని పేరు పెట్టుకున్నాను. అధమే కృషత క్షేత్రం లంగలా దుద్ధితామయ క్షేత్రం శోధయతా లబ్ధ్వా నామ్నా సీతీతి విశ్రుత అన్నాడు జనక మహారాజు గారు బాలకాండలో. ఆ సీతమ్మ తల్లి యొక్క చరిత్రని విశ్వామిత్రుడితో చెప్తూ, ఆమెకి పేరు నేను ఉంచలేదు, నేను యజ్ఞం చేద్దామని నాగలి పెట్టి భూమిని దున్నుతున్నప్పుడు తనంత తాను భూమిలోంచి పైకి లేచింది. ఏదో పద్మావతీదేవిలా మందసంలో లభించలేదు, ఉద్ధిత, భూమిని చీల్చుకుని చెట్టు లేచినట్టు పైకి లేచింది. నేను ఆమెని చేత్తో పట్టుకుని, ఈమె నాకు భూమిలోంచి పైకి లేచి లభించింది, ధర్మమునందు ఈమె నాకేమవుతుంది అని నిలబడ్డాను. నిలబడితే అంతరిక్షీచమాగుప్త ప్రతిమా మానుషీకిలా, అంతరిక్షంలోంచి వాక్కు వినపడింది, ధర్మేణ తనయాతవ, నీకు కుమార్తెగా రావాలని అయోనిజ అయినటువంటి జగన్మాత భూమి నుండి పైకి లేచి నీకు లభించింది, అందుచేత ఈమె ధర్మము చేత నీకు కుమార్తె అని వినపడింది. జనకుని కుమార్తె కాబట్టి జానకి అని పిలిపించుకుంది. కానీ నామ్నా సీతీతి విశ్రుత అన్నాడైన. నేను ఉంచలేదు, భూమిని చీల్చుకుని నాగేటి చాలు తగిలి పైకొచ్చింది కాబట్టి సీత అన్న పేరుతో ఆమె వర్ధిల్లింది అన్నాడు. అటువంటి జగన్మాత అయోనిజ, ఒక మనుష్య కాంత ఎంత శక్తిని పొందుతుందో పాతివ్రత్యం చేత, భర్తని అనుగమించడం అనేటటువంటిది ఎంత గొప్ప ధర్మమో లోకానికి ఆవిష్కరించడం కోసమని ఆ తల్లి పరమపాతివ్రత్యాన్ని వ్రతంగా చేపట్టింది. మనుష్యకాంతగా వచ్చిన శ్రీరామాయణంలోనే సుందరకాండలో అంటుంది, అసందేశాత్తు రామశ్చ తపసశ్చానుపాలనాత్ నత్వాం కుర్మి దశగ్రీవా భస్మ భస్మార్హితేజస అంటుంది. నా భర్త రాముడి అనుజ్ఞ లేదు, లేకపోతే నా పాతివ్రత్య శక్తి చేత నిన్ను బూదికుప్పగా చేసి ఉండేదాన్ని కేవలం నా మాట చేత అంటుంది. అంతటి మహాపాతివ్రత్యాన్ని అవలంబించినటువంటి తల్లి, ఒక పతివ్రత యొక్క శక్తి ఎలా ఉంటుందో చెప్పినటువంటి తల్లి. అందుకే వాల్మీకి మహర్షి నిజానికి రామాయణానికి పెట్టుకున్న పేరు సీతాయాస్ చరితం మహత్, ఇది సీతమ్మ కథ అని చెప్పుకున్నారు. అంతటి సుగుణముల రాశి అయినటువంటి సీతమ్మ యొక్క వైభవాన్ని ఆవిష్కరించినటువంటి కాండ కాబట్టి ఆ తల్లి పాతివ్రత్యం ఎంత గొప్పదో నిరూపించుకుంది సుందరకాండలో. సుందరకాండ గొప్పతనం ఏమిటంటే, ఒక వ్యక్తి గొప్పతనాన్ని వేరొకరు చెప్పరు, ఎవరి గొప్పతనాన్ని వాళ్ళు నిరూపించుకుంటారు. హనుమ తానెంత గొప్పవారో తాను నిరూపించుకుంటారు. రామ కథ ఎంత గొప్పదో 1కి 10 మార్లు చెప్పబడి రామ కథ గమనం యొక్క విశేషాన్ని సుందరకాండ నిరూపిస్తుంది. సీతమ్మ తన పాతివ్రత్యం ఎంతటిదో, హనుమ తోకకి నిప్పు పెట్టబడినప్పుడు ఒక్కసారి ఆ తల్లి ప్రతిజ్ఞ చేస్తే వెంటనే అగ్నిహోత్రం కూడా వెన్నముద్దలా అయిపోయింది. తన పాతివ్రత్య ప్రభావాన్ని ఆవిడ నిరూపించుకుంది. ఇలా ఎవరికి వారు తమ వైభవాన్ని నిరూపించుకున్నారు. సీతమ్మ తల్లి యొక్క గొప్పతనం ఆవిష్కరింపబడిన కాండ కాబట్టి అది సుందరకాండ. కాబట్టి సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత. సీతమ్మ లాంటి సౌందర్యవతి లోకంలో ఎక్కడుంటుంది? కాబట్టి సుందరే సుందరీ సీత. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అసలు సుందరకాండ రసాభాస. ఎందుచేత అంటే రాముడికి సీతమ్మ పట్ల అనురాగం, సీతమ్మకి రాముడి పట్ల అనురాగం. అందుకని బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ రసావిష్కారం. సుందరకాండ దగ్గరికి వచ్చేటప్పటికీ రావణాసురుడికి సీతమ్మ యందు ఎనలేని అనురాగం, సీతమ్మకి రావణుని పట్ల ఎనలేని ద్వేషం. అలా పరస్పర విరుద్ధ రసాలు ప్రవహిస్తే రస